హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే వాకింగ్కి వచ్చానండి. ఈరోజు బుధవారం మార్నింగ్ అయితే ఇది షూట్ చేస్తున్నాను. ఎందుకంటే మేము వాకింగ్ చేసే ప్లేస్ అంతా కూడా అండి ఈ విధంగా తయారైపోయింది అన్నమాట. రోడ్స్ ఇలాగ అయిపోయాయి. తర్వాత చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా వాటర్తో నింపబడింది. ఈ విధంగా అంటే అంత భయంకరంగా అయితే వర్షాలు మాకు వచ్చాయండి. సోమవారము మంగళవారం 2 రోజులు కనీసం 10 మినిట్స్ కూడా గ్యాప్ ఇవ్వకుండా వచ్చాయి. మేము ఉన్నటువంటి ప్లేస్లో అయితే ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. ఈ వాటర్ అంతా ఇంకా భూమిలోకి ఎప్పుడు ఇంకాలో ఏమో అసలు. ఇంకా ఇటు సైడ్ కూడా చూపిస్తున్నానండి. ఇలాగ చూడండి, అంతాను మొత్తం వాటర్తో నిండిపోయిందండి. మేము వాకింగ్ చేసే ప్లేస్ అంతా కూడా దాదాపుగా వాటర్తో నింపబడిపోయిందన్నమాట. కానీ వాకింగ్ బాడీకి చాలా మంచిది కాబట్టి అలవాటు అయిపోవడం వల్ల ఈ 2-3 రోజులు ఇంట్లోనే ఉన్నాను కదా, అందువల్ల ఈరోజు వెన్స్డే మార్నింగ్ అయితే వాకింగ్కి వచ్చేసానండి. ప్రతి ఒక్కరం కూడా వాకింగ్ అనేటువంటిది కంపల్సరీ మనమైతే అలవాటు చేసుకోవాలండి. వాకింగ్ ఉంటే మాత్రము బాడీ చాలా హెల్దీగా ఉంటుందండి. వాకింగ్ ఒకవేళ ఎవరికైనా అలవాటు లేకపోతే మాత్రం ప్రతి ఒక్కరు కనీసము ఒక 20 నిమిషాలు వాకింగ్ అయితే ప్రతిరోజు చేయాలి. ఒకసారి అయితే నేను వాకింగ్ గురించి మీ అందరితో పంచుకుంటానండి. ఇంత భయంకరంగా వచ్చాయండి అసలు వర్షాలు. దేవుడి దయ వల్ల ఈరోజు ఇంకా వర్షం అయితే లేదు. ఇంకా చూడాలి ఈరోజు అంతా ఎలా ఉందో ఏమో. గవర్నమెంట్ వారు కూడా మనందరికీ కూడా హాలిడేస్ ఇచ్చారండి. స్కూల్స్కి కాలేజెస్కి హాలిడేస్ ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ వాటర్ చూడండి ఒకసారి, నీళ్ళు ఎలాగ వస్తున్నాయో చూడండి. అంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఏమైనా వస్తున్నాయో ఏమో అర్థం కాలేదు, కానీ ఇలాగా ఉబుకుతూ ఉన్నాయన్నమాట వాటరు. భూమి లోపల వాటర్ ఎక్కువ అయిపోయినాయండి చెప్పాలంటే. కొన్ని సంవత్సరాల క్రితం అయితే అండి మేమున్నటువంటి కోవూరులో, అంటే నెల్లూరు జిల్లా కోవూరులో వరదలు వచ్చేసాయండి. ఈ విధంగా వర్షాలు ఎక్కువ రావడం వల్ల వరదలు అయితే వచ్చేసాయి. ఇళ్లల్లో కూడా వచ్చేసాయండి. ప్రజలైతే ఎంతో బాధపడ్డారు. మేము నిన్నైతే చాలా భయపడుతూ ఉన్నాము. అప్పట్లాగేమైనా వస్తాయేమో అనే భయంతో ఉన్నారు ఇక్కడంతా కూడా. కానీ దేవుని దయ వల్ల ఏది లేదు. చూడండి నీళ్ళు ఎట్లా ఉబుకుతూ ఉన్నాయో ఒకసారి. ఓకేనండి, అందరూ బాగుండాలి, అందులో మన అందరము ఉండాలండి. మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.